2030 నాటికి భారతదేశంలో క్షయవ్యాధి లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలమైన విధానంతో ఉన్నాయని ప్రజలు ఇందుకు తోడ్పడాలని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి పేర్కొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి అవగాహన దినోత్సవ సందర్భంగా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ప్రారంభమైన ర్యాలీ స్థానిక చెంచుపేటలోని ఆర్సీఎం చర్చ్ వరకు కొనసాగింది. మానవహారంగా ఏర్పడి క్షయవ్యాధి అవగాహన దిశగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ ర్యాలీని డిస్టిక్ హాస్పిటల్ ఆర్ఎంఓ మల్లికార్జునరావు, తెనాలి టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, ఈఎన్టీ హెచ్ఓడి వెంకటేశ్వరరావు, మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ భారతదేశంలో 2030 నాటికి క్షయవ్యాధిని అంతం చేయాలని ఉద్దేశంతో గత వారం నుండి క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. వరల్డ్ టీబీ డే సందర్భంగా క్షయవ్యాధిపై ర్యాలీ ఏర్పాటు చేసి ప్రజలలో అవగాహన కల్పించామని తెలిపారు. తెనాలి పరిధిలో క్షయవ్యాధిగ్రస్తులు గతంలో పోల్చుకుంటే కొంతమేర తగ్గారని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఆరోగ్య సిబ్బంది, ప్రతి ఒక్క పౌరుడు క్షయవ్యాధిపై అవగాహన కలిగి క్షయవ్యాధిని నియంత్రించే విషయంలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్, పట్టణ ఆరోగ్య విస్తరణ అధికారి చంద్రమౌళి, టీబీ సిబ్బంది దిలీప్, పావని, వనజ, నర్సింగ్ కళాశాల సిబ్బంది ఆదిలక్ష్మి, కమలాకర్, రాజేష్, చంద్రకాంత్, నళిని, మలేరియా సిబ్బంది, పలువురు ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే 2030 కల్లా మనం ఇండియా నుంచి టీబీని పంపించేసేయాలి అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ టీబీ ముక్త భారత్లో భాగంగా. దానిలో భాగంగా ఎంఓటీసీగా తెనాలి టీబీ యూనిట్ నుంచి మేము వర్క్ చేస్తూ ఉన్నాము. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. టెస్ట్లు మనకి సిబి నాట్, చెస్ట్ ఎక్స్రే, అలాగే కొన్ని రకాల రక్త పరీక్షలు ఇవన్నీ కూడా మనకి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి అందుబాటులో ఉన్నాయి ఫ్రీగా. ఈ టీబీ ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి పౌరుడు కూడా బాధ్యత కలిగి దీనికి పనిచేయవలసిన అవసరం ఉంది. అలాంటప్పుడు మాత్రమే మనం టీబీని ఇండియా నుంచి మనం పంపించేయగలుగుతాము. దగ్గు ఒక వారము 2 వారాలకు మించి కంటిన్యూస్ కాఫ్, అలాగే ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్. దీనికి జ్వరం ఏంటంటే రోజంతా ఉండదు, సాయంకాలం పూట 3 గంటల కాడ నుంచి ఒళ్ళు వెచ్చబడినట్లుగా అనిపిస్తుంది. అలాగే ఆకలి వేయదు కాబట్టి వెంటనే వాళ్ళు బరువు తగ్గిపోవడం కూడా జరుగుతుంది. ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, లాస్ ఆఫ్ వెయిట్ అండ్ లాస్ ఆఫ్ అపెటైట్. ఈ 4 లక్షణాలు కనుక ఉంటే టీబీ సస్పెక్ట్ చేయొచ్చు. ఉంటుంది అని మనం చెప్పలేం కానీ సస్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ లక్షణాలతో ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్నట్లయితే వాళ్ళని మీ టీబీ యూనిట్ కనుక పంపించగలిగితే, ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసినట్లయితే దీని స్ప్రెడ్ని కూడా మనం ఆపొచ్చు. అలాగే ఆ వ్యక్తి ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని బట్టి డెత్ బెడ్కి వెళ్లకుండా కూడా మనం ఆపవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ఒక హెల్త్ పర్సనలే కాదు కానీ మన ప్రతి పౌరుడు కూడా బాధ్యత తీసుకొని ఈ టీబీని మనం అంతం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ అవేర్నెస్ పబ్లిక్లోకి టీబీ లక్షణాలు తీసుకువెళ్ళడం, ఈ లక్షణాలు ఉంటే వాళ్ళకై వాళ్ళు రావడం. ఏమో టీబీ ఉంటే ఎవరేమైనా అనుకుంటారేమో అని భయపడి కూడా కొంతమంది రారు. కానీ ఈ స్టిగ్మా అంతా కూడా తీసేసుకొని ఇదేంటంటే ఒకళ్ళ నుంచి ఒకరికి వస్తుంది కాబట్టి నా నుంచి ఇతరులకి వెళ్ళకూడదు అనే యొక్క బాధ్యత కూడా ఆ పేషెంట్కి ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ అనేది మనం కలిగించగలిగితే చాలా వరకు మనం టీబీని మనం అంతం చేయొచ్చు. కాబట్టి టీబీని 2030 కల్లా ఇండియా నుంచి పంపించేయాలనే కాన్సెప్ట్ తోటి మా టీబీ యూనిట్ వర్క్ చేస్తూ ఉంది. కాబట్టి దీనిలో మరి భాగస్వాములు అవుతున్నటువంటి ఎన్జిఓస్ వాళ్ళందరిని బట్టి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తూ 1882 మార్చి 24వ తారీఖున టీబీకి కారకమైన బ్యాసిలైన్ కనుగొన్నారు రాబర్ట్ కోచ్ గారు. అందుకని ప్రతి సంవత్సరం మార్చి 24వ తారీఖున వరల్డ్ టీబీ డేగా ప్రోగ్రాం చేస్తూ జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మనకి ఇచ్చిన థీము ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. భారతదేశం సౌభాగ్యంతో జన్ భాగీదారితో టీబీ అంతం చేయొచ్చు అని చెప్పేసి స్లోగన్ ఇచ్చారు. 2030 నాటికి టీబీ అంతం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నాయి. అందుకే ప్రత్యేక రీతిగా వలనరబుల్ పాపులేషన్ అంటే ఎబో 60, డయాబెటిక్, స్మోకరు, ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా త్వరలో హ్యాండ్ ఎక్స్రే ద్వారా ఎక్స్రే తీయటం, టెస్ట్ చేయడం, స్క్రీన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చేయడం వల్ల భారతదేశాన్ని క్షయమైన భారతదేశం చేయడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. భారతదేశం 2025 టార్గెట్ పెట్టుకున్నది. ఈ 2014-15 నుంచి 2025-26 వరకు చూసినట్లయితే కనుక 17 to 21%, 17 నుంచి 21% చాలా దీనిలో పురోగతి సాధించాము. 2030 వరకు కూడా భారతదేశంలో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో దేశం కానీ రాష్ట్రం కానీ దీనికి అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించడం, వాళ్ళకి మందులు ఇవ్వడం కానీ అనేక ప్రణాళికలతోటి ముందుకు వెళ్తూ ఉన్నాం.